శ్రేయ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. లాస్ట్ 15 మంత్స్లో మనం నిఫ్టీ 3000 పాయింట్లు పెరిగిందని చెప్పుకున్నాం. సో నిఫ్టీ 10K స్థాయికి చేరిన తర్వాత ఇన్వెస్టర్లు సహజంగానే కొంత నెర్వస్నెస్ వస్తుంది. ఏ స్టాక్స్ కొనాలి, ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి, లేదా పోర్ట్ఫోలియోని ఏ విధంగా రీస్ట్రక్చర్ చేసుకోవాలి, ఇటువంటి డౌట్స్ అన్నీ సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ స్టాక్స్ కొనేటప్పుడు వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయని నిర్ధారణ అయిన తర్వాతే కొనుక్కోవడం అనేది ఉత్తమమైన పద్ధతి అవుతుంది. సో అటువంటి ఒక వాల్యూ పిక్ గురించి వాళ్ళు మనం మాట్లాడుకోబోతున్నాం. సో అందరికీ తెలిసిందే, థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ గవర్నమెంట్ నిఫ్టీ హ్యాస్ టచ్డ్ దిస్ లెవెల్. ఇది ఎవరో అవునన్నా కాదన్నా తిరుగులేని సత్యం ఇది. సో ఆయన ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలు కావచ్చు, రిఫార్మ్స్ కావచ్చు, అండ్ అఫ్ కోర్స్ యాడెడ్ టు దిస్ ది డొమెస్టిక్ లిక్విడిటీ, ఇవన్నీ మార్కెట్స్ పెరగడానికి ప్రధాన కారణం. అటువంటి వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్ ఆఫ్ నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ పాలసీస్ ఈజ్ ఫెర్టిలైజర్ సెక్టర్. సో ఫెర్టిలైజర్ సెక్టర్ మనం ఈ మధ్య స్టాక్స్ కూడా బాగా పెరిగాయి ప్రైసెస్. సో అటువంటి ఫెర్టిలైజర్ సెక్టర్ నుంచి ఇవాల్టి మనం వాల్యూ పిక్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ RCF ప్రస్తుతం 85 రూపీస్ దగ్గర ఉంది మార్కెట్ ప్రైస్. ఈ మధ్యనే ప్రభుత్వం కూడా ఒక 2.75 crores షేర్స్ని మళ్ళీ ఆఫ్లోడ్ చేసి స్టేక్ని అంతకుముందున్న 80% నుంచి ఇప్పుడున్న 75% తగ్గించుకోవడం చూసాం. సో అందులో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎగబడి తీసుకున్నారు RCF షేర్స్. అలాగే ఇవాళ కూడా ఆఫ్కోర్స్ నేషనల్ ఫెర్టిలైజర్స్ ఆఫర్ ఫర్ సేల్ మార్కెట్లోకి రాబోతోంది. సో ఫెర్టిలైజర్ కంపెనీస్ ఒక టైంలో చాలా అసలు ఏమాత్రం అట్రాక్టివ్గా అనిపించేవి కాదు. బట్ ఇప్పుడు ఎందుకు అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వం రకరకాల పాలసీస్ తీసుకోబోతోంది. వన్ ఈజ్ రిడ్యూసింగ్ ఇట్స్ సబ్సిడీ బర్డెన్ బై డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్. దానివలన ఇటు ఎరువుల కంపెనీలకి లాభం చేకూరుతుంది, అటు ప్రభుత్వానికి కూడా సబ్సిడీల భారం, అంటే లీకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్లగిన్ అవుతాయి. తర్వాత బై 2020 ఫార్మ్ ఇన్కమ్ని డబుల్ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అదనపు ల్యాండ్ని కల్టివేషన్లోకి తీసుకురావడం కావచ్చు, అలాగే ఇప్పుడున్న ఈల్డ్స్ని పెంచేందుకు కావచ్చు, రకరకాల ప్రయత్నాలు. దానిలో భాగంగా ఎరువుల వాడకాన్ని మరింతగా ప్రభుత్వం పెంచబోతోంది. ఆ మేరకు రైతుల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు అవసరమైన ఇన్పుట్స్ని విరివిగా ఇవ్వబోతోంది. అందులో బెనిఫిషరీ, వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్ ఈజ్ ది ఫెర్టిలైజర్ సెక్టర్. సో ఇవన్నీ పరిస్థితుల నేపథ్యంలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పెర్ఫార్మింగ్ కంపెనీ ఫ్రమ్ ది ఫెర్టిలైజర్స్ స్పేస్ ఈజ్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ RCF మినీ రత్న. ఇప్పుడు దీనికి నవరత్న స్టేటస్ కోసం కూడా మా కంపెనీ ప్రయత్నాలు చేసుకుంటుంది. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ 4686 కోట్లు అయితే ఈ కంపెనీకి ముంబై దగ్గర చెంబూర్ అనేది పార్ట్ ఆఫ్ ముంబై, కొద్దిగా దూరంగా ఉంటుంది, బట్ స్టిల్ ఇట్స్ ఎ ప్రైమ్ ఏరియా. సో చెంబూర్లో 785 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. సో ఆ రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా విరివిగా ల్యాండ్ తీసుకుని అందులో వాళ్ళ కార్యకలాపాలు ప్రారంభించేవి. ఇప్పుడు అది ప్రైమ్ ఏరియా అయిపోయింది. ఎకరం 60 కోట్లు పలుకుతుంది. సో ఆ లెక్కన అంటే 80 కోట్లు పలుకుతుందట, బట్ 60 కోట్లు అనేది ఒకవేళ రీజనబుల్ ప్రైస్గా తీసుకున్నా కూడా ఆ ల్యాండ్ విలువే 47,000 crores. సో మార్కెట్ వాల్యూ, మార్కెట్ క్యాపిటలైజేషన్ 1/10 ఆఫ్ ఇట్స్ ల్యాండ్ బ్యాంక్ వాల్యూ. సో ఇక్కడ వాల్యూ మనకు కనిపిస్తుంది. సో మేబీ రాబోయే రోజుల్లో ఒక రూమర్ ఏంటి అంటే ఒక 100 ఎకరాలు, ఈ 785 ఎకరాల్లో ఒక 100 acresని NBCCకి ఇచ్చి డెవలప్ చేయబోతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే RCF ప్రస్తుతం తన ఆపరేషన్స్ని ఒరిస్సాకి తరలించే ప్రయత్నంలో ఉంది, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ని. సో మేబీ ఈ ప్రైమ్ ల్యాండ్ ఏదైతే ఉందో దీనికి గవర్నమెంట్ ఇంతకుముందే కొంత వెసులుబాటు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైనా వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ని కనుక కమర్షియలైజ్ చేస్తే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని. సో ఆ ఫెసిలిటీని ఇప్పుడు కొన్ని సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి. వాటిలో RCF కూడా ఒకటి కాబోతోంది. సో రాబోయే రోజుల్లో 100 ఎకరాల ల్యాండ్ని కనుక ఒకవేళ నిజంగానే డెవలప్ చేసి హైవ్ ఆఫ్ చేసి దాన్ని కనుక డెవలప్ చేయటం అంటూ జరిగితే ఇట్స్ ఎ హ్యూజ్ బొనాంజా ఫర్ RCF అండ్ ఇట్స్ షేర్ హోల్డర్స్. ఆఫ్ కోర్స్ ఇప్పటికే మెజారిటీ స్టేక్ ప్రభుత్వం దగ్గరే ఉంది, 75% ఆఫ్ ది స్టేక్. కాబట్టి గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు బి ఏ మేజర్ బెనిఫిషరీ అండ్ మైనారిటీ షేర్ హోల్డర్స్ కూడా ఆ బెనిఫిట్ అందుతుంది. అది ఏ రూపంలో అందుతుంది అనేది మనం చెప్పలేము. షేర్ ప్రైస్ అప్రిసియేషన్ అయితే ఖాయంగా కనిపిస్తుంది మనకి. సో RCF ఇవాల్టి వాల్యూ బై. ప్రతి డిక్లైన్లోనూ ఆఫ్కోర్స్ పెద్ద ఈక్విటీ ఫెర్టిలైజర్ కంపెనీస్, అందులో RCF లాంటివి పెద్ద ఈక్విటీ ఉంటాయి. మనకి హెవీ గెయిన్స్ కాకపోయినా అట్లీస్ట్ నెక్స్ట్ 1 yearలో ఒక 30 to 35% రిటర్న్ వస్తుంది చాలు ఇప్పుడున్న వాల్యుయేషన్స్ దగ్గర అని అనుకుంటే డెఫినెట్లీ కొనుక్కోవచ్చు RCFని.
అలాగే వాల్యూ బైగా మనం ఇస్తున్న కొన్ని షేర్స్ కొన్ని ఏమో పెరిగాయి, ఒక 10% ఆర్ లెస్ దాన్ దట్ ఆర్ మోర్ దాన్ దట్, కొన్ని ఏమో తగ్గాయి. సో తగ్గిన వాటిలో ఈ మధ్య అందరూ మెసేజ్లు పెడుతున్నారు, ఇవి తగ్గిందండి నేను కొన్న తర్వాత ఏం చేయాలని. ఇవన్నీ కూడా 1 to 2 years కోసం మనం ఇస్తున్న ప్రైసెస్ కాబట్టి కొద్దిగా తగ్గినప్పుడు ఏమి గాబరపడాల్సిన అవసరం